హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక భగవద్గీత నుంచి ఒక మంచి శ్లోక డిస్కస్ చేసుకుందామండి. అది చాలా ఫేమస్ అండ్ మనం అది తెలుసుకుంటే మనకి మనలో ఉన్న చేంజెస్, మనలో ఉన్న స్పిరిచ్యువల్ గ్రోత్ అన్నీ పెరుగుతాయి. సో, ఈరోజు మనం అదేంటో శ్లోక తెలుసుకుందాం. అది చాప్టర్ నంబర్ 12 వర్స్ 8. సో, ఈ భగవద్గీతలో మీకు చాప్టర్స్ ఉంటాయి కదా! అందులో చాప్టర్ 12 వర్స్ 8 శ్లోక. సో, ఫస్ట్ అది రిసైట్ చేద్దాం శ్లోక రిసైట్ చేసిన తర్వాత దాని కామెంటరీ తర్వాత కొద్దిగా మనము ఎలాబొరేట్‌గా డిస్కస్ చేసుకుందాం. అదేంటి మీనింగ్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ మనం రిసైట్ చేద్దాం ఒక 2 టైమ్స్. మయ్యేవ మణ అధ్యత్స్వ మయి బుద్ధిం నివేశయ నివాసిష్యసి మయ్యేవ అత ఉద్వర్మ్ న సంశయ. మళ్ళీ ఇంకోసారి సెట్ చేద్దాం. మయ్యేవ మన అధ్యత్స్వ మయి బుద్ధిం నివేశయ నివాసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. సో ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో చదువుతాం. అదేంటి దాని మీనింగ్ ఏంటి అని. ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ ఓన్లీ, ప్లేస్ యువర్ ఇంటలెక్ట్ ఇన్ మీ, దెన్ దేర్ ఆఫ్టర్ యూ షల్ నో డౌట్ లివ్ ఇన్ మీ అలోన్. సో ఈ ట్రాన్స్లేషన్ ఏంటంటే, మన మైండ్ అనేది ఎప్పుడు శ్రీకృష్ణుని దగ్గరే పెట్టుకోవాలి. మన మైండ్ అనేది ఎప్పుడు శ్రీకృష్ణుడు భగవానుడు ఆలోచనలోనే పెట్టుకోవాలి. అలాగే మన ఇంటలెక్ట్, ప్లేస్ యువర్ ఇంటలెక్ట్ ఇన్ మీ అంటే కూడా మన ఇంటెలిజెన్స్ ఆపరేట్ చేసే మన బాడీ ఇంటలెక్ట్ అనేది, ఆ ఇంటలెక్ట్ అనేది కూడా మనం దేవుడి దగ్గర పెట్టాలి. అంటే శ్రీకృష్ణ భగవాన్ దగ్గర పెట్టాలి. అలా పెట్టినట్టయితే దెన్ యూ షల్ నో డౌట్ లివ్ ఇన్ మీ అలోన్. అలా ఆ రెండు మనం చేస్తే మనము ఎప్పటికైనా మనము దేవుడిలోనే మనము కలిసి ఉంటాము, దేవుడితోనే మనం కలిసి ఉంటాము అని ఇది ట్రాన్స్లేషన్ అనమాట. మనము ఇన్ డీటెయిల్ గా మనం ఇదేంటో మీనింగ్ ఏంటో చదువుదాం. ఆ డీటెయిల్నెస్ మనకి ఆ ఒక్కొక్క సెంటెన్స్ ఎంత డీప్ గా ఉంటుందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ అలో ఓన్లీ. సో దీని ఎలాబరేషన్ ఏంటంటే, ద మైండ్ యూజువల్లీ నీడ్స్ సంథింగ్ ఇట్ కెన్ హియర్ ఆర్ ఇమాజిన్ త్రూ ద సెన్సెస్ ఇన్ ఆర్డర్ టు ఫోకస్. It can't easily think about something completely abstract or invisible. So, when someone meditates on the beautiful and loving image of Lord Krishna, the immortal flute player, their mind naturally becomes peaceful and focused on the divine form. సో జనరల్ గా మన సెన్సెస్, మన మైండ్ ఏంటంటే, ఎప్పుడైతే మన మైండ్ వర్క్ అంటే ఇప్పుడు ఏదైనా సెన్స్ అంటే ఇప్పుడు మన ఐస్ తో చూస్తే లేదంటే ఇయర్స్ తో వింటేనే మన మైండ్ అనేది వర్క్ అవుతుంది. సో అదే చెప్తున్నాడు అనమాట. మన మైండ్ కి ఏదో ఒక సెన్సెస్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ ని ఫీల్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ మైండ్ అనేది గుర్తిస్తుంది. సో ఆ ఫోకస్ అవుతుంది అనమాట. ఓహో, ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కి ఈ డిజైన్ ఉంది, సో ఈ ఆబ్జెక్ట్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అని మనం ఫీల్ అవుతాం. సో అందువలన ఈ దేవుడు అనే కాన్సెప్ట్, అంటే భగవాన్ అనే కాన్సెప్ట్ మనము ఒక డివైన్ ఫామ్ కింద, ఒక ఐడల్ కింద మనం ట్రీట్ చేసాం అనుకోండి, అది మనము మన మైండ్ అది డివైన్ ఫామ్ లాగా ట్రీట్ చేసి అది భగవంతుడు అని అది తెలుసుకొని, అది ఆటోమేటిక్ గా ఆ ఇది మనం భగవంతుడిని మనము ప్రార్థించేటట్టు మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. అది కాకుండా మనం అబ్స్ట్రాక్ట్ గా వెళ్ళిపోయాం అనుకోండి, ఇన్విజిబుల్ అంటే దేవుడు అనేవాడు ఎక్కడా ఉండడు. అంటే ఫామ్లెస్ కూడా ఉంటాడు దేవుడు. అదే అదే చెప్తున్నారు. ఫామ్లెస్ దేవుడు మనము ఊహించుకుంటే అది చాలా కష్టం. అది మన మైండ్
అర్థం చేసుకోలేదు ఆ ఫామ్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఫామ్ ని. సో అర్థం చేసుకోకపోవడంతో మనకి అది అర్థం కాదనమాట. మన మైండ్ అనేది మనకి మైండ్ అర్థం కాకుండా అది మనకి అబ్స్ట్రాక్ట్ ఫామ్ ఉండిపోయి మనము 100% ఎఫర్ట్ ఇవ్వలేం. బట్ అదే గిన మనం ఒక ఫామ్ యూజ్ చేసి ఒక కృష్ణుడు ఇలా ఉంటాడు, ఒక ఫ్లూట్ ప్లేయర్ తో ఇలాగా ఒక మంచి యూనో ఒక మంచి ఫామ్ లో, ఒక మంచి రంగులో అలాగా ఉంటాడు అనే ఒక డిజైన్ మనము ఏర్పడి అలాగే మనం గాడ్ ని ట్రీట్ చేస్తే అప్పుడు మనకు మైండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓ శ్రీకృష్ణ భగవంతుడు ఇలా ఉంటాడు, నేను శ్రీకృష్ణ భగవంతుడు పూజ చేయాలి అని అది అలా చెప్తున్నాను, అది చెప్పాను. సో బికాస్ ద లార్డ్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ థింగ్స్, ఎ ట్రూ డివోటీ ఆల్వేస్ ఫీల్స్ హిస్ ప్రెసెన్స్ wherever they look. They are reminded of Krishna's sweet smiling face. సో ఒక ట్రూ డివోటీ ఎలా ఫీల్ అవుతాడంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని అన్ని దగ్గర భగవంతుడే ఉన్నాడు, ఎక్కడ భగవంతుడు లేదంటూ లేనే లేదు. సో అలాగా ఒక ట్రూ డివోటీ అనేది అలా ఫీల్ అవుతాడు అనమాట. ఎప్పటికైనా ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఒక శ్రీకృష్ణుడు చూసినట్టే అతను ఫీల్ అవుతాడు, అది చెప్తున్నారు. జస్ట్ వర్షిపింగ్ ఆర్ థింకింగ్ లవ్వింగ్లీ అబౌట్ ఎ బ్యూటిఫుల్ ఐడల్ ఆర్ స్టాచ్యూ ఆఫ్ గాడ్ గివ్స్ ఇమోషనల్ కంఫర్ట్ టు ద హార్ట్. ఇట్ బ్రింగ్స్ పీస్ అండ్ డివోషన్. మనకి జస్ట్ ఒక ఐడల్ మనం ఊహించుకొని, ఓ దేవుడు ఇలా ఉంటాడు, మనం దేవుడిని ఇలా లవ్ చేయాలి, ఇలా ప్రార్థించాలి అని మనం క్రియేట్ చేసుకొని మనము ఆ గాడ్ ని మనము అలా పూజిస్తే మనకి మనసులో చాలా సంతోషం కలుగుతుంది. అలాగే మనకి పీస్, మనకి శాంతి ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడు డివోషన్ గా మనం ఫీల్ అవ్వచ్చు, ఓ భగవంతుడికి మనం ఎప్పుడు డివోషన్ గా ఉండాలి అని. బట్ దట్ అలోన్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ అవర్ full growth as human beings. Our intellect thinking power also needs nourishment. It needs to understand the deeper meaning behind what we worship. If we only develop emotions, devotion, and ignore understanding, wisdom, our growth becomes unbalanced. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఓన్లీ మనం ఐడియల్ ని చూసుకొని మనము మనసుతోని మనం ఎప్పుడు ఎమోషన్స్ తోని మనం కనెక్ట్ అయ్యామనుకోండి భగవంతుడితోని, మనకి కొద్దిగా అన్బ్యాలెన్స్ గా ఉంటాం. అంటే అది అది పూర్తిగా మనము స్పిరిచువల్ గా మనం గ్రో అవ్వం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటామో, అంటే ఎలా అర్థం చేసుకుంటాం మనం దేవుణ్ణి, మనం ప్రీవియస్ వేదిక్ స్క్రిప్చర్స్ ద్వారా అర్థం చేసుకుంటాం. అది నాలెడ్జ్ అంటాం. సో దేవుడిచ్చిన నాలెడ్జ్ అర్థం చేసుకొని, ఓ దేవుడు ఇలాగ ఉంటాడు, దేవుడు క్వాలిటీస్ ఇలా ఉంటాయి, మనం కూడా అలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలని వేదిక్ స్క్రిప్చర్స్ అన్ని ప్రిస్క్రైబ్ చేస్తాయి. సో అవన్నీ ఆ నాలెడ్జ్ అంతా మనం గెయిన్ చేసుకొని, సో అవన్నీ మనకు ఆ విజ్డమ్ ఎలా వస్తుంది, ఇంటలెక్ట్ ద్వారా వస్తుంది. ఆ ఇంటలెక్ట్ యూజ్ చేసి మనము దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు క్వాలిటీస్ ఇవి, అవన్నీ మనము నాలెడ్జ్ ద్వారా మనం గెయిన్ చేసుకొని, అలాగే మనం ఇంటలెక్ట్ ని కూడా డెవలప్ చేసుకుంటే అప్పుడు మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. లేదంటే మనకి అన్బ్యాలెన్స్డ్, మన స్టేట్ అనేది కొద్దిగా అన్బ్యాలెన్స్డ్, అంటే మనకి పూర్తిగా మనం డెవలప్ అవ్వలేము. సో ఓన్లీ హాఫ్ ఆఫ్ ది స్పిరిచువల్ గ్రోత్ మనం డెవలప్ అవుతాం. సో మిగతా హాఫ్ అనేది మనం పూర్తిగా డెవలప్ అవ్వలేం. సో అదండి ఇది మీనింగ్. సో ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ ఓన్లీ అంటే మనం ఇది చదువుదాం. మనం నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. సో వాట్ ఈస్ ఎలాబరేషన్ అనేది, ప్లేస్ యువర్ ఇంటలెక్ట్ ఇన్ మీ. ట్రూ పర్ఫెక్షన్ మీన్స్ గ్రోయింగ్ బోత్ ఇమోషనల్లీ అండ్ ఇంటెలెక్చువల్లీ ఇన్ హార్మోనీ. మనం పర్ఫెక్ట్ గా ఎప్పుడు మనం గ్రోత్ అవుతామో, మనం ఇమోషనల్ గా, ఇంటలెక్ట్ గా, అలాగే మనం ఈ రెండు సమానంగా మనము ఎప్పుడు మనం గెయిన్ చేసుకుంటే అప్పుడు మనకి హార్మోనీ అనేది ఉంటుంది. మనం ఓన్లీ ఇమోషనల్ గా అటాచ్ చేసుకున్నాం అనుకోండి, అది తప్పు, అది మనకి ఇంటలెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. బట్ అదే కానీ మనం ఇంటలెక్ట్ అర్థం చేసుకొని కొద్దిగా ఇమోషన్ తో మనం ఫీల్ అయితే
దట్ ఈస్ ఫుల్లీ గ్రోత్ అంటాం అనమాట. దట్స్ వై ద భగవద్గీత టీచర్స్ దట్ a devotee should use their mind and understanding to look beyond the physical ideal and connect with the living, the divine presence, truth that the ideal represents. సో భగవద్గీత ఏం చెప్తుందంటే ఒక డివోటీకి మన మైండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇంటలెక్ట్, ఆ అండర్స్టాండింగ్, ఇంటలెక్ట్ అంటే అండర్స్టాండింగ్, అవి రెండు కలుపుకొనే మనము ఈ దేవుడు విగ్రహాన్ని అంటే ఒక ఒక ఫిజికల్ గాడ్ ఐడల్ ని దాని వెనుక ఉన్న మహాత్మ అంటే దాని వెనుక ఉన్న గ్రేట్ నాలెడ్జ్, గ్రేట్ క్వాలిటీస్ ని అవన్నీ అర్థం చేసుకొని అలాగే మనం కనెక్ట్ అవుతాం. అప్పుడే మనకి పూర్తిగా మనం ఆ దేవుడితోని కనెక్ట్ అవుతామని చెప్తున్నాం. ఆ ఐడిల్ జస్ట్ మనం ఐడిల్ లాగా చూస్తే సరిపోదండి. ఆ దేవుడి విగ్రహాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ దేవుడిని అర్థం చేసుకోవడం అంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మనం విజ్డమ్ గెయిన్ చేసుకోవాలి. అప్పుడే అది పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఈచ్ పర్సన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. వాట్ వి థింక్ అండ్ ఫీల్ షేప్స్ హూ వి ఆర్ ఎట్ ఎవ్రీ మూమెంట్. మనం ఏంటంటే జనరల్ గా మనకి థాట్స్, ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏంటి అనేది మనం ఆ థాట్స్ అనేవి మనకి చెప్తాయి అనమాట. మనం ఎట్ ఎవ్రీ మూమెంట్ మనకి ఏవైతే థాట్స్, ఫీలింగ్స్ వస్తాయో అది మనం షేప్ అవుతాయి. మనలో ఉన్న క్యారెక్టర్ అనేది షేప్ అవుతుంది. వెన్ అవర్ మైండ్ కాన్స్టెంట్లీ థింక్స్ ఆఫ్ గాడ్ ద లార్డ్ అండ్ అవర్ ఇంటెలెక్ట్ డీప్లీ అండర్స్టాండ్స్ అండ్ కనెక్ట్స్ విత్ ఇన్ఫినైట్ డివైన్ ట్రూత్, వి రైజ్ అబౌవ్ అవర్ లిమిటెడ్ సెల్ఫ్. సో ఇక్కడ మన మైండ్ అనేది ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించి, ఎప్పుడు మనము ఇంటలెక్ట్ కూడా డెవలప్ చేసుకొని ఉండి, అలాగే మనం ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు మనము ఒక స్టేట్ అనేది రీచ్ అవుతాం. అదేంటంటే మనలో ఉన్న సెల్ఫ్, ఆ దేవుడు ఉంటాడు మనలో ఉన్న సెల్ఫ్ అనేది, ఆ సెల్ఫ్ లో ఉన్న ఆ సెల్ఫ్ స్టేట్ కి మనం రీచ్ అవుతాం. సో మన లిమిటెడ్ సెల్ఫ్ కన్నా మనం ఇండివిజువల్ లోపల ఉన్న సోల్, ఆ డివైన్ సోల్ స్టేట్ కి మనం రీచ్ అవుతాం. అప్పుడు రీచ్ అయిన తర్వాత మనకు ఆబ్వియస్ గా ఈగో, ఇండివిజువాలిటీ అనేవి టోటల్ గా పోతాయి, డిసపియర్స్. At that point, we don't feel separate anymore. We become one with the infinite, that all pervading presence of God that exists everywhere. సో ఆ స్టేట్ ఒకసారి వచ్చిన తర్వాత మనం ఇంక ఏమీ అవసరం లేదు. మనకి ఇంక అంతా ఒకటే, అంత దేవుడే. మనకి ఇంక ఎక్కడ మనకి సపరేషన్ అనేది ఉండదు, డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. సో ఆ స్టేట్ ఏంటంటే అది ఆబ్వియస్ గా గాడ్లీ స్టేట్ అనమాట. అంత దేవుడే వ్యాపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ మనకి ప్లేస్ యువర్ ఇంటలెక్ట్ ఇన్ మీ అంటే మనము ఈ విజ్డమ్ ని కూడా దేవుడి దగ్గర మనం సమర్పించుకోవాలి, మనం సరెండర్ చేయాలి. మనం ఇంటలెక్ట్ ని కూడా మనం దేవుడికి సరెండర్ చేసి, అలాగే మన మైండ్ ని కూడా మనం దేవుడికి ఎప్పుడు ప్రార్థించేటట్టు, ఎప్పుడు కనెక్ట్ అయ్యేటట్టు చూసుకొని, అలాగే మనం ఇంటలెక్ట్ ని కూడా డెవలప్ చేసుకొని మనం దేవుడికి అలాగే మనం సరెండర్ చేసుకుంటే మనం ఈ స్టేట్ అనేది రీచ్ అవుతాం అనమాట. అది చాలా ట్రాన్సెండెంటల్ స్టేట్ అంటాం మనం. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే దేర్ ఆఫ్టర్ యూ షాల్ లివ్ ఇన్ మీ. టు అన్ ఆర్డినరీ పర్సన్ హూ ఫీల్స్ వీక్, లిమిటెడ్ అండ్ ఫుల్ ఆఫ్ వరీస్, ఇట్స్ మే సీమ్ unbelievable or exaggerated to hear that they are actually divine in nature. జనరల్గా ఏంటంటే ఒక మామూలు మనిషికి వాళ్ళకి చాలా చాలా వరీస్ ఉంటాయి, అలాగే వాళ్ళు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి చాలా షాకింగ్ గా ఉంటుంది. ఓ దేవుడు నాలో ఉన్నాడు, నా డివైన్ నేచర్ అనేది నాలోనే ఉంది. వాళ్ళకి అది అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి మైండ్ అంత ఫుల్ ఆఫ్ వరీస్ ప్లస్ వరల్డ్లీ అటాచ్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ వాళ్ళకి కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ఓ దేవుడు మనలోనే ఉన్నాడు, సో మనమే డివైన్ ఇన్ నేచర్ అనేది వాళ్ళకి కొద్దిగా లేట్ గా అర్థమవుతుంది. సచ్ ఎ పర్సన్ ఫీల్స్ స్మాల్, imperfect and burdened by problems, so it's hard for them
టు యాక్సెప్ట్ దట్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇన్ఫైనైట్ డివైన్ బీయింగ్. సో వాళ్ళకి అటువంటి పర్సన్స్కి ఏంటంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే కొద్దిగా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యి కొద్దిగా నేను తక్కువ, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం ఎలా. సో అవన్నీ వాళ్ళు ఆలోచించుకొని సో వాళ్ళకి కొద్దిగా ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. ఏది మనలో ఉన్న ట్రూ సెల్ఫే దేవుడిలో ఉన్న ట్రూ సెల్ఫ్ ఒకటే అని. సో వాళ్ళు వాళ్ళు ఈక్వల్ గా ట్రీట్ చేయలేరు అనమాట. వాళ్ళలో ఉన్న దేవుడు ప్లస్ మన పూజించే భగవంతుడు ఒకటేనని వాళ్ళకి అర్థం కావడం కొద్దిగా చాలా టైం పడుతుంది, వాళ్ళకి కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది. సో అది చెప్తున్నారు. సీయింగ్ దిస్ కన్ఫ్యూజన్, లార్డ్ కృష్ణ like a loving teacher gently comforts and encourages the seeker by saying no doubt, meaning don't worry or hesitate, this truth is certain. సో దీన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎప్పుడైతే మనము ఈ మైండ్ ఇంటెలెక్ట్ మనము సరెండర్ చేస్తామో, అలాగే మనం దేవుడితో మనం కనెక్ట్ అయి ఉంటాము. సో లార్డ్ కృష్ణ అనేది కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేసేస్తాడు. ఇక్కడ ఏంటంటే నువ్వు ఇంకా ఎప్పటికీ ఎలా చెప్పారంటే ఒక లవ్వింగ్ టీచర్ అలాగే ఒక కంఫర్ట్ మేనర్ తో ఎంకరేజ్ చేసి ఒక సీకర్ ని మంచి ఎంకరేజ్ చేస్తుంటూ చెప్పాడు అనమాట. నువ్వు ఇంకా నో డౌట్ అంటే ఇంక ఎటువంటి సందేశం లేదు, నువ్వు మనసులో ఎటువంటి డౌట్ పెట్టుకోకు. అదేంటంటే నువ్వు ఎప్పటికైనా ఇదంతా నువ్వు చేస్తే ఎప్పటికైనా నువ్వు నాలోనే ఉంటావు. దిస్ ట్రూత్ ఈజ్ సర్టెన్ అంటే ఈ నిజం ఎప్పటికీ సత్యం, ఇది ఎప్పటికైనా జరుగుతుంది. డోంట్ వరీ ఆర్ హెసిటేట్. నువ్వు ఇంకా వరీ కావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకా సందేశం పడవసరం లేదు అని అది చెప్పారు శ్రీకృష్ణుడు. సో ఇక్కడ బేసికల్ గా మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం మైండ్ ఇంటరెక్ట్ అనేది మనం దేవుడికి సరెండర్ చేస్తామో సో అప్పుడు మనం ఆబ్వియస్ గా మనము దేవుడితో కనెక్ట్ అవుతాం, అలాగే మనం దేవుడిలో ఉంటాం. సో ఆబ్వియస్ గా మనం దేవుడిలో ఉండడం అంటే అది చాలా గొప్ప సంగతి. అది మనము ఆల్మోస్ట్ ఇంకా మనము ట్రాన్సెండెంటల్ స్టేట్ కి రీచ్ అయ్యి మనం కూడా ఒక మంచి ఆబ్వియస్ గా ఒక సెయింట్ లాగా మనం రీచ్ అయ్యి మనము ఒక గాడ్ రియలైజ్డ్ పర్సన్ లాగా మనం ఆ స్టేట్ కి రీచ్ అవుతాం అనమాట. సో అది మనం ఆ స్టేట్ రీచ్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ ఆ స్టేట్ ఒకసారి రీచ్ అయ్యాక ఆ గాడ్ లో ఉన్న అంత పవర్ మనకు ఆబ్వియస్ గా తెలిసి మనం కూడా అంత గాడ్ అన్నట్టు మనం ట్రీట్ చేస్తాం. సో అది ఓన్లీ చాలా పెద్ద పెద్ద వాళ్ళే అచీవ్ చేస్తారు ఆ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస. సో అలాగా చాలా తక్కువ మంది ఈ స్టేట్ కి రీచ్ అయ్యి సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈరోజు అదండి భగవద్గీత శ్లోక ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో మంచి శ్లోకతో మంచి ట్రాన్స్లేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.